రామచంద్రాపురం ప్రతిపక్ష నేత హైదరాబాద్లో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడడం సరికాదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. శనివారం వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ బెంగళూరు ప్యాలెస్ కు పరిమితం కాగా నాయకులు హైదరాబాద్ కు పరిమితమయ్యారని అన్నారు. ఎప్పటికైనా నియోజకవర్గంలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడితే మంచిదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయానికి తావులేదన్నారు. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ నాయకులు నియోజకవర్గంలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడితే మంచిదన్నారు. బంగ్లాలోనే అయ్యి ఉండి బెంగళూరులో ఉంటా ఉంటాడు. ఆయనకి అవగాహన ఉండదు, పేపర్ రాసేవారు. ఆయనకన్నా ఇతనికి అసలు అవగాహన ఉండదు. అక్కడ జరిగింది ఏంటి? సైటు కట్టా పండు వైఎస్ఆర్సీపీ లీడర్, ఆయన సైట్లో డంప్ ఉంది. ఆ వెహికల్స్ జేసీబీలు ట్రాక్టర్లు అన్నీ కూడా కట్టా పండివి. అది రికార్డెడ్గా అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఆ ఇసుక ఎక్కడ తరలించారు? కట్టా పండింటికి తరలించారు. కాంట్రాక్టులు సాయి ఇవన్నీ పురమాయించాడు. అతను వైసీపీ. మధ్యలో ఇద్దరిని టీడీపీ కార్యకర్తల్ని ఇన్వాల్వ్ చేశారు. మీరు ఉండండి, మీకు డబ్బులు ఇస్తానని చెప్పి. అసలు సూత్రధారులు కాంట్రాక్టులు సాయి, కట్టా పండు, వాళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్. మొత్తం అవినీతి చేసింది వైఎస్ఆర్ వాళ్ళు. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకుంటూ వచ్చేసారు అక్కడికి. కనీస అవగాహన లేకుండా ఏవో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో రౌడీజం పెరిగిపోయింది, అవినీతి జరిగిపోతుంది అన్నాడు. అసలు ఆ మాట అంటే సిగ్గుందా అని అడుగుతున్నాను. 5 సంవత్సరాల క్రితం మంత్రి వేణు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయన తీసుకుని వచ్చింది ఎవరండి? పిల్లి బోస్ గారు తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత ఆయన ద్రాక్షారం గుళ్ళో అవినీతి, రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో అవినీతి, పేదలకు ఇచ్చే సైట్లు ఫిల్లింగ్ల్లో ఆయనే చేసేస్తూ కింద చెట్లు డొక్కలు వేసి పైన మట్టి వేయటం, ఇదంతా అవినీతి. అవినీతి ఏమయ్యాడు? అది తండ్రి గారు రాజ్యసభ సభ్యుడే కదా. కనీసం మొన్న ద్రాక్షారంలో గుడిలో జరిగిన అవినీతి మీద ఏ రోజన్నా ఆయన మాట్లాడా? ఆ రోజు మాట్లాడాల. ఈ రోజు లేనట్లు మాట్లాడుతూ ఉన్నాడు. పాపం ఆయనకు అవగాహన ఉండదు. ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడో, కార్యకర్తలు పట్టించుకోడు. ఏదన్నా వాళ్ళ మీదకి వస్తుంది చెందుతుందనేటప్పటికి ఎదరోడ్ల మీద బురద చెల్లడానికి వస్తూ ఉంటాడు. దీని మీద క్లియర్గా సరే ఏదైతే పోలీసు శాఖ ఉందో పోలీసు శాఖ పూర్తిగా దృష్టి పెట్టి ఆధారాలతో పాటు ఐడెంటిఫై చేశారు, వాళ్ళ మీద కేసు పెట్టారు. అలాగే బాలా సాయి మాకు చెందిన ఇద్దరు కార్యకర్తలను కూడా సస్పెండ్ చేశాం. ఆయనేమో ఇక్కడ ఉండడు, అవగాహన ఉండదు ఇన్ఛార్జ్ గారికి, సూర్యప్రకాష్ గారు. ఆయన నాయకుడు అట్లా బంగ్లాలోనే అయ్యి ఉండి బెంగళూరులో ఉంటా ఉంటాడు. ఆయనకి అవగాహన ఉండదు, పేపర్ రాసేవారు. ఆయనకన్నా ఇతనికి